నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో విస్తృత సూచనలు. అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో సందడి చేసిన కళాశాల విద్యార్థినులు. సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా సాగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు. ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా నిరంతర సాధన చేయాలి. విద్యార్థులకు ఐటీడీఏ పీఓ దిశానిర్దేశం. జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. డిసెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో న్యాయవాదులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. డిసెంబర్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే, న్యాయమూర్తి ప్రమీలా జైన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగనుందని, ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లో 4000 కేసులు పరిష్కారమై రాష్ట్ర స్థాయిలో 25వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. వచ్చే లోక్ అదాలత్లో టాప్ 10లో ఉండే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లాకు ఇప్పటికే అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుతో పాటు అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు మంజూరు అయిందని, వాటికి సంబంధించిన పనులు సైతం కొనసాగుతున్నాయని తెలిపారు. న్యాయవాదుల సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. For sanctioning of one additional district court in Adilabad and one additional junior civil judges court in Adilabad. But don't think that this regular court has been sanctioned in place of POCSO court. So that court is different and this court is different. What we have got recently is, it is a regular court, regular additional court. In fact, I have informed the Honorable High Court that there must be prefix of additional district court to the newly sanctioned court. I have brought to her Lordship notice that the communal cases which belong to Bainsa, which are now pending in First Edition District Court, they must be transferred to Nirmal on the point of jurisdiction as well. At the time when they were transferred, the situation was different. Settling the cases in local, not other problems. I don't think that you have any other problem. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందస్తు బతుకమ్మ వేడుకల్లో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో సంబరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా పండుగకు ముందు వచ్చే అమావాస్య నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకలను జిల్లాలో వైభవంగా జరపనున్నారు. మహిళలంతా ఒక చోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి సాంప్రదాయ రీతిలో వేడుకలను జరుపుకోనున్నారు. ఇదిలా ఉంటే పలు పాఠశాలలు, కళాశాలల్లోనూ బతుకమ్మ వేడుకలను సంబరంగా నిర్వహిస్తున్నారు. దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వేడుకలు సైతం ఘనంగా సాగాయి. ముందుగా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను పేర్చారు. అనంతరం కళాశాల మైదానంలో బతుకమ్మలను ఉంచి ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ అనితతో పాటు అధ్యాపకులు సైతం విద్యార్థినులతో కలిసిపోయి వేడుకల్లో పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. బతుకమ్మ గీతాలకు తగ్గట్లుగా నృత్యాలు చేస్తూ అలరించారు. బతుకమ్మ పండగ ప్రాశస్త్యాన్ని తెలియచెప్పేలా కళాశాలలో పండగ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనిత తెలిపారు. మరోవైపు బేలా మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి విద్యార్థినులు ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలకు తగ్గట్లుగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరప్రసాదరావు, సాంస్కృతిక విభాగం ఇన్ఛార్జ్ పుష్ప, మహిళా అధ్యాపకులు సౌందర్య, ప్రియాంక, విజయ, బిందు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండగ విశిష్టతను ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు వివరించారు. ఈ బతుకమ్మ పండుగను మనం 9 రోజులుగా జరుపుకుంటాము. మొదటి రోజు అటువంటి ఎంగిల పూల బతుకమ్మతో మొదలు పెట్టుకొని చివరి రోజు 9వ రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మను మనం ముగించుకుంటాము. ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటాము. ఈ బతుకమ్మను మనం అనేక రకమైన పూలతో, మనకు ప్రకృతిలో దొరికే పూలతో ఈ బతుకమ్మను మనం పేర్చుకొని చివరి రోజు అయినటువంటి 9వ రోజున మనం ఈ బతుకమ్మను మనం నీళ్ళలో వదులుతాం అన్నమాట. ఇలా నీళ్ళలో వదలటం వల్ల కూడా వాటర్ కూడా మనకి ప్యూరిఫై అయ్యి అంతా మంచిది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా సరిహద్దులోని చెక్పోస్టుల్లో పోలీసు నిఘా పటిష్టం చేసింది. జిల్లా వ్యాప్తంగా 7 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 3 రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసి వివిధ శాఖల సమన్వయంతో అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తున్నట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఉదయం బోత్ మండలం, ఘన్పూర్, నేరడిగొండ మండలం రోల్ మామిడ వద్ద ఉన్న చెక్పోస్ట్ను జిల్లా ఎస్పీ పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేసే వస్తువులు కానీ, 50,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్న నగదు కానీ, మద్యం, ఇతరత్ర వసతులు వెళ్లకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు. అదేవిధంగా నేరడిగొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన అనంతరం సాయుధ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్టేషన్ నిర్వహణ సిబ్బంది పనితీరు పట్ల అభినందనలు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ సిహెచ్ నాగేందర్, ఇచ్చోడ సిఐ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్ఐ సాయన్న తదితరులు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దున ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగానే పిప్పర్వాడ టోల్ ప్లాజా గుండా వెళ్తున్న ఎమ్మెల్యే జోగురామన్న వాహనాన్ని సైతం పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసు అధికారులు సిబ్బందికి ఎమ్మెల్యే సహకరించగా వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుల విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎమ్మెల్యే వాహనం పరిశీలనకు సహకరించారు. ఎన్నికల వేళ అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసుల పనితీరు పట్ల ఎమ్మెల్యే అభినందనలు తెలియజేసి ఇదే స్ఫూర్తితో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటికి అనుగుణంగా కష్టపడాలని, తద్వారా ఉజ్వల భవిష్యత్తు పొందాలని ఐటీడీఏపీఓ చాహత్ వాజ్పాయ్ సూచించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని TTWRGC బాలికల పాఠశాలలో 7వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, లక్ష్య సాధనకు నిరంతర సాధన చేస్తూ ఉన్నతంగా ఎదగాలని ఐటీడీఏపీఓ చాహత్ బాజ్పాయ్ సూచించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని TTWURJC బాలికల పాఠశాలలో 7వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ను శుక్రవారం ప్రారంభించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా కళాశాల ప్రిన్సిపాల్లు, అధికారులు పాల్గొన్నారు. పులిబిడ్డ కుమ్రం భీము జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం. ఈ సందర్భంగా ఐటీడీఏపీఓ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో తమదైన ప్రతిభను చాటుతూ ఉన్నతంగా ఎదుగుతున్నారని అన్నారు. ఇటీవల ఓ విద్యార్థిని ఆసియా గేమ్స్లో సైతం పాల్గొనడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడలతో పాటు చదువులోనూ విశేషంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్య సాధనకు నిరంతర సాధన చేయాలని సూచించారు. కలలను సాకారం చేసుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. But anyway, winning is not important. Participation is more important. Winning is important, huh? Participation is important, and participation in the fair spirit. Like starting low, you have taken that oath, that participation and in a good spirit as per the rules. That is most important thing. Please be rest assured that Miru Unna schools one of the best schools. Mana Telangana Rashtam ki you are in one of the best schools. మన స్కూల్స్ నుంచి ఇప్పుడు రీసెంట్గా ఒక గర్ల్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏషియన్ గేమ్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ గురుకులం, రైట్? సోషల్ వెల్ఫేర్ గురుకులం కూడా ట్రైబల్ వెల్ఫేర్ గురుకులమే అలాగే ఉంటుంది కదా. సో ఇఫ్ దే కెన్ పార్టిసిపేట్, వీ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. Every year, like not only this time, every year we get so many students from our gurukulams getting selected in NEET, getting selected in IITs, getting selected in NITs. So it is not just sports, like even education lo kuda mana gurukulams nunchi pillalu excel చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. శుక్రవారం స్థానిక హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు పాల్గొని అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం మెడికల్ టెస్టులను నిర్వహించనున్నారు. అదేవిధంగా 15 మంది ఫైర్ అభ్యర్థులలో ఒకరు గైర్హాజరయ్యారు. 3 జైలు వార్డెన్ అభ్యర్థులు, 2 ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థులు, 7 ఎక్సైజ్ అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1 అభ్యర్థి గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం మెడికల్ టెస్టులను నిర్వహించనున్నారు. డిపిఓ కార్యాలయ అధికారులు సంజీవ్ కుమార్, పోతరాజు, ఆషన్న, ప్రసాద్, దయానంద్, పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. సినీ గీతాలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను సైతం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ముందుగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జూనియర్లకు స్వాగతం పలుకుతూ సీనియర్లు వేడుకలు జరిపారు. పలువురు విద్యార్థులు సినీ గీతాలకు అనుగుణంగా చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తోటి విద్యార్థుల కేరింతలు, చప్పట్ల నడుమ కార్యక్రమం ఆద్యాంతం ఉత్సాహంగా సాగింది. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. అందంగా అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి విద్యార్థినులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అధ్యాపకులు సంతోష్, అనిత, జోష్న, దయాకర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై అసోసియేషన్ ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అరవింద్, ఆదిలాబాద్ కమిటీ అధ్యక్షులు బడాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయినాథ్ రెడ్డి, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న వారికి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అన్నారు. 2023 ఆగస్టు 31 వరకు సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బ్యాలెట్ పేపర్లు అందనున్నాయని, చిరునామాల ఆధ్వర్యంలో అక్టోబర్ 18 నుండి 20లోగా చేరుకుంటాయని పేర్కొన్నారు. అందులో 81 మంది పోటీలో ఉన్నారని, తమ ప్యానెల్ నుంచి పోటీ చేసే వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వం ద్వారా ఎవరైతే మన ఇప్పుడు ఎన్నికల అధికారి హరిచందన్ ఐఏఎస్ మేడం గారు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఆధార్ కార్డు అడ్రస్ వాళ్లకు రిజిస్టర్ పోస్టు ప్రభుత్వం ద్వారా బ్యాలెట్ పేపర్, డిక్లరేషన్ పేపర్ వాళ్ళు నమోదు చేసుకున్న అడ్రస్ కు కొరియర్ రూపంలో పోస్టల్ రిజిస్టర్ పోస్ట్ రూపంలో 18, 19, 20 అక్టోబర్ ఈ నెల 3 రోజులు కౌన్సిల్ నుండి వాళ్ళు నమోదు చేసుకున్న అంటే వాళ్ళ సర్టిఫికెట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఎక్కడికైతే చేసుకున్నారో అక్కడికి కొరియర్ వస్తుంది. అంటే మాక్సిమం 25వ తారీఖు కల్లా తెలంగాణలోని 54,000 పైచీలకు ఫార్మసిస్టులందరికీ ఆ రిజిస్టర్ కొరియర్ చేరుతుంది. చేరిన తర్వాత అది ఆ బ్యాలెట్ పేపర్లో 81 మంది ఫార్మసిస్టులు ప్రస్తుతం తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 81 మందిలో రకరకాల పట్టణాల నుండి రకరకాల ఈ 54,000 నుండి 81 మంది పోటీ చేస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ 33 జిల్లాల అసోసియేషన్, మనం స్టేట్ అసోసియేషన్ సంబంధించి 99 మంది సభ్యులు ఉంటారు. అంటే ప్రతి జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు మన స్టేట్ అసోసియేషన్లో ఉంటారు. మిగతా కెమిస్టులు అందరూ ఆ జిల్లాలోని ఆ అసోసియేషన్లో అండర్లో వాళ్ళు ఉంటారు. ప్రత్యక్షంగా రాష్ట్ర అసోసియేషన్కు కేవలం జిల్లా పిఎస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ తోటే ప్రత్యక్ష అనుబంధం ఉంటుంది. వీళ్ళకే సంబంధించి ఉండదు. కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను పలువురు ఘనంగా సత్కరిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. తాంసి మండల కేంద్రంలోని రామేశ్వర ఆలయంలో శుక్రవారం పలువురు అభ్యర్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను పలువురు ఘనంగా సత్కరిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే తాంసీ, కప్పర్ల గ్రామాలకు చెందిన చిలుకూరి సాయి చరణ్ రెడ్డి, బట్టు రాహుల్, నల్లమందుల సాయి కుమార్లు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కాగా మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో వారికి ఘనంగా సత్కరించారు. సదరు అభ్యర్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బెల్లపు గంగారాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా శాలువాలతో సన్మానించి అభినందించారు. సర్పంచ్ కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, కాంతారెడ్డి, అరుణ్, రామన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ యువత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఉన్నతంగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా తాంసీకి చెందినటువంటి చిలుకూరు సాయి చరణ్ రెడ్డి గారు, అలాగే నా మిత్రుడు వీళ్ళ ఫాదర్ బట్టు రాజన్న గారి కుమారుడు బట్టు రాహుల్ గారు, అలాగే కప్పల గ్రామానికి చెందినటువంటి సాయి గారికి ఉద్యోగాలు రావడం చాలా సంతోషకర విషయం. ఇవాళ వాళ్ళు పడ్డటువంటి కష్టం, వాళ్ళు చేసినటువంటి శ్రమకు వాళ్ళకి ఫలితం దొరికింది. రానున్న రోజుల్లో వాళ్ళు ఈ ఉద్యోగ జీవితంలో ఉన్నతంగా ఎదిగి మంచి జీవితంలో మంచి సెటిల్ అయ్యి వాళ్ళు పలువురికి ఆదర్శంగా నిలవాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పినటువంటి, ఎందరికో జీవితాల్లో వెలుగు నింపినటువంటి మా గంగరా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. మా యొక్క గురువు గారైనటువంటి గంగారాం సార్ చేయడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి గ్రామస్తులైనటువంటి బీడీసీ పెద్దలు కానివ్వండి, సర్పంచ్ కానీ మాకు వచ్చి ఎంతో వారి యొక్క అభినందనలు నాకు తెలపడం జరిపింది. దానికి చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో విస్తృత సూచనలు. అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో సందడి చేసిన కళాశాల విద్యార్థినులు. సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా సాగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు. ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా నిరంతర సాధన చేయాలి. విద్యార్థులకు ఐటీడీఏ పీఓ దిశానిర్దేశం. జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.